స్పందన టీవీ తెలుగుకి స్వాగతం. చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నేటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల నిర్లక్ష్యం చేస్తే గత పాలకుల వలె తగిన మూల్యం చెల్లించక తప్పదని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి రెడ్డి తొర్రూరు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రెండవ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించిన విజయసారథి రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు. గత 2 సంవత్సరాల నుండి ప్రజల సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. 100 పడకల ఆసుపత్రి, సబ్ ట్రెజరీ ఆఫీస్, తొర్రూరు ప్రధాన రహదారి, ఈరూరు తదితర సమస్యలను, ప్రజా సమస్యలని నేటి ఎమ్మెల్యే. తొర్రూరు అనేది పాలకులకు పట్టనటువంటి ప్రాంతంగా ఉంది. తొర్రూరు రెవెన్యూ డివిజన్ చేయాలని అనేక సంవత్సరాల పోరాటం తర్వాత తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ రెవెన్యూ డివిజన్ ఉంటే రెవెన్యూ డివిజన్లో ఏముండాలి, ఏ కార్యాలయాలు ఉండాలి, ఎటువంటి వసతులు ఉండాలి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అవసరమైనటువంటి దైనందిక సమస్యల పరిష్కారంతో పాటు విద్యానికి సంబంధించినటువంటి అన్ని అందుబాటులో ఉండడానికి ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోరినాం. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఇచ్చి చేతులు దులుపుకున్నది. నిధులు తేవడానికి ఖజానాలో డబ్బులు లేక తేలేదా మనకు అర్థం కాదు. అదేవిధంగా ట్రెజరీ కార్యాలయము మరిపేడలో ఉంది. ఇక్కడ కనీసం అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్ అయినా ఉండాలని చెప్పి, అది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్ అయినా ఉండాలని ఆ ఏటీఓ కార్యాలయం ఉండడం వల్ల తొర్రూరు ప్రాంతంలో ఉండబడినటువంటి 450 మంది పెన్షనర్లకు ఇక్కడ సర్వీసు దొరుకుతుంది అని కోరినప్పటికీ కూడా ఏటీఓని ఇక్కడికి తీసుకురాలేదు. ఏటీఓ నియామకం జరిగిన తొర్రూరు పేరు మీద, కానీ అక్కడ మరిపేడలో పనిచేస్తూ ఉన్నారు. దీని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు.